గీతాంజలి వస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ గీతాంజలి క్రియేట్ చేసిన సెన్సేషన్ మాత్రం సినిమా రికార్డ్స్లో ఇప్పటికీ ఉంటుంది. గీతాంజలి మళ్ళీ వస్తుందంటే గీతాంజలి ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసింది. సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ వరకు అప్పుడు లాభాల పంటని పండించి థియేటర్స్లో ఒక సెలబ్రేషన్ క్రియేట్ చేసిన గీతాంజలి మళ్ళీ వస్తుందంటే ఒక పాజిటివ్ మోడ్తో ఆ సినిమా చూడటానికి ఆడియన్స్ కూడా రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మనతో పాటు టీం ఉన్నారు. హాయ్ అండి. హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అంజలి గారు, హాయ్ గారు, కొన గారు, శివ గారు. మీకు ఒక ప్రెజర్ ఉంటుంది కదా, అంటే ఒక సూపర్ హిట్ మూవీని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకురావాలంటే డైరెక్టర్స్కి చాలా ప్రెజర్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక ఫిక్స్ అయి కూర్చుంటారు థియేటర్లో. సో ఎలా తీసుకున్నారు? అంటే నా ప్రిపరేషన్ నేను ముందే వచ్చాను సార్, ఎప్పుడో చెప్పారు, ఆల్మోస్ట్ అదే 6 months బిఫోరే వచ్చాను నేను యూఎస్ నుంచి. వచ్చి స్క్రిప్ట్ ఫాలో అవుతూనే ఉన్నాను. సో ఆ ప్రిపరేషన్ ఫస్ట్ నుంచే ఉంది. అంటే ఇంప్రూవ్మెంట్ సార్ అండ్ భాను నందు వీళ్ళ టీమ్ లాస్ట్ మినిట్ వరకు వీ హ్యావ్ ఇంప్రొవైజేషన్స్ గోయింగ్ ఆన్. ఇంకా బెటర్ చేయొచ్చు పంచులు కానీ ఏదైనా కానీ. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దట్ మేడ్ మై జాబ్ లిటిల్ ఈజియర్. సూపర్ సార్. సార్ ఇప్పుడు సీక్వెల్ డీజే టిల్లు స్క్వేర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సీక్వెల్స్కి ఒక పాజిటివ్ నోట్ క్రియేట్ చేశాడు టిల్లు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ గీతాంజలి మళ్ళీ వస్తుంది అనేది ఒక బాహుబలి తర్వాత బాహుబలి కన్నా బాహుబలి 2 ఇస్ బిగ్గర్ హిట్. అలా కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ 2 ఇస్ బిగ్గర్ హిట్. అలాగే బుల్బులయ్య కన్నా బుల్బులయ్య 2 బిగ్గెస్ట్ హిట్. హారర్ కామెడీ జోనల్ ఇండియాలోనే 350 crores చేసింది అది. 350 crores. కార్తిక్ ఆర్యన్ ఆయన అన్నాడు కదా డైరెక్టర్, అనీస్ బాజ్మీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆయన డైరెక్టర్. సో ఇవన్నీ మనకు కాన్ఫిడెన్స్. రీసెంట్గా 1 week బ్యాక్ టిల్లు స్క్వేర్ 400 crores. సో 100 వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్తుంది, ఇప్పుడు 100 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్స్లో ఒక ఫ్రీగా ఉన్నాయి సార్, రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఏం రావట్లేదు. ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ టైంలో గీతాంజలి రిలీజ్ 11th వస్తుంది. ఈ టైంలో రావడం అనేది మోస్ట్ అడ్వాంటేజ్ ఏ సినిమాకైనా. ఒక బిగ్గెస్ట్ సీజన్ యాజ్ ఎ ప్రజెంటర్గా ఎలా చూస్తారు? అంటే మేము యాక్చువల్గా మేము అనుకున్న ఫస్ట్ డేట్ ఎంత గుర్తుంటే March 22. ఆ 22 సగం నరికేసాం. ఎంత అవుతుంది? 11 అవుతుంది. దానికి ఇంకో కారణం కూడా ఉంది. March 22 ఓం భీమ్ బుష్, అది కూడా హారర్ కామెడీయే. ప్లస్ శ్రీ విష్ణు కూడా మా అందరం బాగా క్లోజ్ వచ్చాడు. టీజర్ లాంచ్కి వచ్చిన రోజు మేమందరం టీం అందరం కలిసి మాట ఇచ్చాం, నీ మీద మాత్రం రాము, నువ్వనే వెళ్తా వెనక్కి మేమన్నా వెళతాం అంటే తను అప్పుడు కాన్ఫిడెంట్గా వచ్చాడు. తర్వాత అసలు ఇన్ఫ్యాక్ట్ నేను ఓం భీమ్ బుష్ కూడా శ్రీ విష్ణుకి అడ్వైస్ చేశాను, ఎందుకంటే సినిమా చాలా బాగుంది, మంచి టాక్ వచ్చింది, రిపోర్ట్ బిఫోర్ రిలీజే. నాకు ఎడిటర్ గారి టీం అందరూ పరిచయం నాకు బాగా అని అడిగితే, లేదు సార్ వీ హ్యావ్ కమిటెడ్ విత్ ఓటీటీ, సో వాళ్ళ అగ్రిమెంట్లో ఉంది, సో వీ కాంట్ పుష్. అలాగా మాకు అనుకోకుండా ఈ డేట్ దొరికింది, ఇది పిక్ చేసుకో. అంజలి గారు కంగ్రాచులేషన్స్ అండి. అంటే 50 సినిమాలు కంప్లీట్ చేయటం అనేది అంత తేలికైన ప్రయాణం కాదు. సో మెనీ క్యారెక్టర్స్, మీరు గ్లామరస్ రోల్స్లో ఫిట్ అయ్యారు, హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్లో ఫిట్ అయ్యారు, గీతాంజలి లాంటి రెస్పాన్సిబుల్ రోల్స్లో ఫిట్ అయ్యారు. అంటే వర్సటాలిటీ ఉన్న ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అంటే మనం ఒక రకంగా చూస్తే వాళ్ళు అలాగే చూస్తాం, అలాగే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వర్సటాలిటీని మెయింటైన్ చేయటం, అంటే ఎట్ ద సేమ్ టైం ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ద బెస్ట్ అనిపించుకోవడం చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. సో మీరు వాళ్ళలో ఒకళ్ళు అని అనిపిస్తుంటుంది. గీతాంజలి విషయానికి వచ్చేసరికి ఒక 10 years గ్యాప్ కనిపిస్తుంది. ఏం సార్ గట్టిగా ప్రిపేర్ చేద్దామన్నా? ఎగ్జాక్ట్లీ ప్రిపేర్ చేద్దాం ఒకటేను. ఆ హిట్ ఎనీ సక్సెస్ బాధ్యతను పెంచుతుంది, మనకి రెస్పాన్సిబిలిటీ మనకి 10 times అవుతుంది. మా హిట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఎంత ఓపెనింగ్ రిమార్క్స్లో, ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ఎనీ సక్సెస్. అవును. ఫస్ట్ దానికి వాడు క్లీన్ స్లేట్ మైండ్, సెకండ్ దానికి భూతద్దాలు వేసుకుని వస్తాడు. ఫస్ట్లో ఎలా చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం అని.
సో అందుకని ఇంకా ఎక్కువ దీనికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, మీరు ఆడియన్స్ని పెద్దగా ప్రిపేర్ చేయక్కర్లేదు, టైటిల్తోనే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. కొత్త సినిమాకి అయితే మీరు చాలా కష్టపడాలి, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటుంది ఇమేజ్ ఉంటుంది, గీతాంజలి అంటే. మీకు మిగతా అన్ని ఆస్పెక్ట్స్ కూడా చాలా త్వరగా అయిపోతాయి. రప్పించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ, రప్పించడానికి ఉపయోగపడుతుంది. రప్పించిన తర్వాత మళ్ళీ వాళ్ళని మెప్పించడానికి మీరు చాలా దీనికి 10 ఇంతలు కష్టపడాలి, అందుకే 10 సంవత్సరాలు పట్టింది. అదిగా 10 సంవత్సరాలు పట్టింది. ఏంటి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా డైరెక్టర్గానే ఉండిపోయారు, బ్రేక్ రాలేదా? వచ్చి మధ్యలో ఆగిపోయింది. దానికి కూడా కారణం ఉంది, బ్రేక్ రాకపోవడానికి కూడా. అవునా? అది మంచి క్వశ్చన్ నిజంగానే. అంతే. నీ ఫస్ట్ సినిమాతో అన్నోన్ స్టోరీ అనమాట. అంటే సినిమా ఓపెన్ తర్వాత తెలిసిపోయే జనాలకు అర్థమయ్యే స్టోరీ ఏంటంటే, ఫస్ట్లో సక్సెస్ కొట్టి గీతాంజలి సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత, దాని తర్వాత అంత హిట్ కొట్టిన డైరెక్టర్ కూడా దాని తర్వాత ఎలాంటి బాధల్లో ఉండి ఆఖరికి ఒక రూమ్లో పడి ఉండే వారికి అవకాశం వచ్చింది అనమాట. దాంట్లో ఏం మ్యాజిక్ జరిగింది, తను అవకాశం తీసుకొని ఏం జరిగింది అనేది డిలే అవటంలో వచ్చిన బాధలు మీ మొహంలో తెలుస్తుంది సార్. అంజలి గారు అయితే ఫ్రెష్గా ఉన్నారు, కరెక్ట్ మీరు కొంచెం నలిగినట్టు ఉన్నారు. బాధలు నలిపేశారు. అప్పుడు దాని తర్వాత పెళ్ళయి ఒక పాప పుట్టి ఒక 4-5 క్లాసులు ఉండి ఆఫీస్కి రాని స్థితిలో ఉన్నప్పుడు ఒక అవకాశం వస్తుంది ఈ సినిమాలో. సో కోనగర్ మీరు పిక్ చేసే, మీరు కాంబినేషన్ సెట్ చేసినప్పుడల్లా కాంబినేషన్స్ వైజ్ డైరెక్టర్ని కొత్త వాళ్ళని తీసుకుంటారు, అంటే టాలెంట్ బేస్డ్గానే తీసుకుంటారా? మీకు మీ జర్నీలో ఉన్నది శివ నిర్వాణ కావచ్చు, రాజ్ కిరణ్ కావచ్చు, ఇప్పుడు మన శివ తుర్లపాటి కావచ్చు, ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు డైరెక్టర్స్? ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏం లేదు, ఫస్ట్ బేసిక్గా వాళ్ళ ప్యాషన్ చూస్తారు. నెంబర్ 1 ప్యాషన్తో పాటు వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా అవగాహన దాని మీద ఎలా ఉంది, క్రాఫ్ట్ మీద వాళ్ళకు ఉన్న గ్రిప్ ఏంటి. తిని బీయింగ్ కొరియోగ్రాఫర్ నిన్నుకూరులో కూడా చేసాడు సాంగ్, చాలా సినిమాలు చేశాడు. సో తనకి క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉంది. ఇప్పుడు కెమెరా సైడ్ కానీ యూనో ఏ లెన్స్ వాడాలి, ఎవ్రీథింగ్. సో తనకు ఒక నాలెడ్జ్ ఉంది, ప్లస్ ప్యాషన్ ఉంది. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. సో అదే దట్స్ ద బేసిక్ క్వాలిటీ నాకు. రీసెంట్గా నాసామి రంగంతో కూడా ఒక కొరియోగ్రాఫర్ సూపర్ హిట్ అనుకున్నారు. కరెక్ట్. లారెన్స్ ప్రభుదేవ అందరూ కొరియోగ్రాఫర్సే కదా. రీసెంట్గా కూడా ఒక అతను అదే నాసామి రంగ్ కొరియోగ్రాఫర్ అదే అంటున్నాను. అంటే వాళ్ళు ఏం సక్సెస్ అయ్యారు చెప్తున్నాను. బికాజ్ వాళ్ళకి క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉంటుంది, పెర్ఫార్మెన్సే కదా. ఈవెన్ డ్యాన్స్లో కూడా డ్యాన్స్ మాస్టర్ వేరు, కొరియోగ్రాఫర్ వేరు. డ్యాన్స్ మాస్టర్కి కొరియోగ్రాఫర్కి ఏంటంటే తేడా, కొరియోగ్రాఫర్ అంటే ఈజ్ ఆల్సో అ డైరెక్టర్. హీ డైరెక్ట్స్ 4 minutes ఆఫ్ ఎ ఫిల్మ్. దాంట్లో క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని, నాట్ జస్ట్ మూవ్స్, ఓన్లీ డ్యాన్స్ స్టెప్పులు ఫ్లోర్ మూమెంట్స్ అవి చేసి డ్యాన్స్ డైరెక్టర్ అంటారు. కొరియోగ్రాఫర్ అంటే దీనికి ఏ యాంగిల్ వాడాలి, కెమెరా జిమ్మి వాడాలా, ట్రాలీ వాడాలా, బ్లాక్ లెన్సా, ఏ లెన్స్. సో దే ఆర్ హాఫ్ డైరెక్టర్స్. ఈ టీంతో మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు ఎలాంటి వైబ్స్లో ఉన్నారు అంజలి గారు? గీతాంజలి ఇది ఆల్రెడీ మేము టీజర్ లాంచ్ కిన్నప్పుడు, ట్రైలర్ లాంచ్ కిన్నప్పుడు కూడా అడిగారు, ఎనర్జీ బాగుంది, అంత హ్యాపీ ఫేసెస్ కనిపిస్తున్నాయి. మేము సెట్లో కూడా అలాగే ఉంటాం, పుట్టింటికి వచ్చినట్టు ఫీల్ అయింది. కొన్ని రోజులు వెళ్ళి పుట్టింటికి మళ్ళీ వెళ్ళి వచ్చినట్టు. నేను రీసెంట్ మూవీస్లో, నేను షూట్ చేసిన మూవీస్లో నేను బాగా థరోలీ ఎంజాయ్ చేస్తున్న మూవీ అంటే గీతాంజలి. వైల్ మేకింగ్ ద ప్రోడక్ట్. సూపర్. మెంటర్ పొజిషన్ ఇవ్వచ్చా కోనా గారిని మీకు? ఆఫ్ కోర్స్. నాకు బల్పు అప్పటి నుంచి తను ఇవ్వక్కర్లేదు, తీసేసుకున్నారు. నేను ఏదైనా ఒక మనకి కొన్ని కాల్స్ ఉంటాయి, ఆ కాల్స్ మనము కొంచెం డైలమాలో ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి టైంలో ఉన్నప్పుడు ఐ కాల్ హిమ్ అండ్ ఆయన కరెక్ట్ అయిన అడ్వైస్ ఇస్తారు. ఇప్పుడు ఆయన నా షూస్లో ఉంటే ఏం చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక అడ్వైస్ ఇస్తారు. సో అది మనకి ఈజీగా అయిపోతుంది ఒక కాల్ తీసుకోవడానికి. సినిమా మేకింగ్ పట్ల మీకుండే ప్యాషన్ మాత్రం క్యాలెండర్ మారుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది సార్, ఎక్కడా కూడా స్టెప్ డౌన్ అవ్వట్లేదు. ఎందుకంటే కొత్త టీమ్స్ని ఫామ్ చేయడం కానీ, మళ్ళీ సినిమాకి ఏదో కంట్రిబ్యూట్ చేయాలి, కొత్త సినిమాని ఫామ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. ఎక్కడ కూడా రిలాక్సేషన్ అనేది మీ జర్నీలో కనిపించదు. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది రిలాక్స్ అయిపోయారు, కానీ మీరు అలా రిలాక్స్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గా ఎఫర్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అయ్యో ఇది 11th రిలీజ్ అయితే 9th సినిమా ఓపెన్ చేస్తున్నారు. కొత్త ఫిల్మ్ ఓపెనింగ్ సూపర్. ఏంటి సార్ జర్నీ టువర్డ్స్ అంటే ప్యాషన్ టువర్డ్స్ సినిమా.
25 years నుంచి 25 ఎగ్జాక్ట్ 97 అంటే ఇప్పటికి 25 దాటిపోయి 27 years. 97 నా ఫస్ట్ ఫిలిం అమ్మ సత్య రాఘవపురం డైరెక్ట్ చేసింది యాజ్ రైటర్గా. సో అది ఇచ్చే కిక్, అందులో మనం హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇంకోటి వచ్చినా దాన్ని వదిలి బయటికి వెళ్ళాం. అంటే ఇట్స్ లైక్ ఏదో ఫిష్ ఇన్ ఏ పాండ్ ఇండస్ట్రీ. సో అందులో నుంచి బయటకు వస్తే చేప పిల్ల బతకదు. దాన్ని తీసుకెళ్ళి మీరు ఒక బంగారు పళ్ళెల్లో పెట్టండి, లేకపోతే డైమండ్స్ పొదిగిన బౌల్లో పెట్టండి, బతుకుతుందా? ఫిష్ ఫ్రై అయితే తప్ప ఫిష్ ఉంటుంది. అంతే, దాన్ని అందరూ వండుకు తినేస్తారు, అది బతకదు. కాబట్టి ఆ పాండ్ అది మురికి నీరా లేకపోతే బిస్లరీ వాటర్లోనే బతుకుతుంది. హిట్టా ఫ్లాపా అనవసరం. సో అది దట్ గివ్స్ అంటే ప్యాషన్ ఈజ్ లైక్ దాట్. బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. బాగా మనం ఇక్కడే బతకాలి. అంతే, మనం అదే కుండీలో బతకాలి. కరెక్ట్. యాక్టర్ అయిపోతే కెమెరామెన్ అయ్యేవాళ్ళు, లేకపోతే లైట్ మెన్ అయ్యేవాళ్ళం, ఏదో ఒకటి ఇక్కడే. ఇంకా ఎలా ఉందన్న టీం పెరిగింది, నీకు కొత్త కొత్త హీరోస్ యాడ్ అయ్యారు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అయినాయి. అదేం లేదు, హ్యాపీ. ఏమో మరి నాకైతే హ్యాపీగా మంచిగానే. ఆన్ స్క్రీన్ చాలా మంది కథలో కథలు అంటున్నారు. గీతాంజలి కథలో ఏదున్నా కానీ చెప్పే కదా, మాతోనే మొదలయ్యి తీసుకెళ్ళి మా టీంతోనే, ఏదైతే ఫస్ట్ సినిమా గీతాంజలి ఉందో ఆ టీంతోనే వెళ్తే మిగతా వాటర్ జాయిన్ అవుతూ ఉంటుంది. ఇంకా స్ట్రెంత్ అనమాట. అసలు సునీల్ గారితో పాత వింటేజ్ సునీల్ని చూస్తాం, సత్య క్యారెక్టరు, ఆలీ గారి క్యారెక్టరు, రవిశంకర్ గారు, ఆ ఫ్యామిలీ అందరూ, ప్రియా గారు, చిన్న చిన్న కమెడియన్లు అందరూ కూడా 3 సీన్లు 2 సీన్లు ప్రతి చోట నవ్వించుకుంటా భయపెట్టించుకుంటా. భైరవ్ కోన షేడ్స్ ఏమైనా ఉన్నాయా సార్? అస్సలు లేదు. ఫ్యామిలీస్ రవిశంకర్ గారిని అలా చూస్తుంటే లేదు, అసలు లేదు, సంబంధం లేదు, రిమోట్గా కూడా లేదు. ఎందుకంటే ప్రాపర్ సీక్వెల్ ఇది. ఆ కథ ఎక్కడ ఆగిపోయిందో కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అదే ఆత్రేయ, అదే ఆరుద్ర, అదే సీను యాజ్ దట్. అప్పుడు ఏంటంటే సినిమా అవకాశం కోసం స్ట్రగుల్ అయ్యాడు, తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. వాళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దగ్గర తిరిగి ఒక అవకాశం కోసం డెబ్యూ డైరెక్టరు. ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ కదా, పెళ్ళయి బాధ్యత ఉండి పిల్లలుండి కానీ హిట్ లేదు, ఆఫీస్లోకి ఎవరు రానివ్వట్లేదు, ఇవ్వట్లేదు అవకాశాలు, తిరిగి వెళ్ళాలా ఉండాలా ఇండస్ట్రీలో, నిందడి చెప్పినట్టు మనం మాడుకున్నట్టు. సో కానీ అక్కడే ఉండాలనిపిస్తుంది. అలా స్ట్రగ్లింగ్ ఒక డైరెక్టర్కి ఒక గొప్ప ఇది దొరికింది అవకాశం. బట్ అందులో ఒక డేంజర్ ఉంది, అయినా కానీ దాన్ని వదలకుండా చేసుకోండి. అది ఎలా కంప్లీట్ చేశాడు. సొసైటీ ఇచ్చే డేంజర్ కంటే ఆ డేంజర్ చాలా తక్కువ అనుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. మాకు అప్పుడు రావు రమేష్ గారు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ సార్ గీతాంజలికి. అంటే అలా ఆయన్ని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. గీతాంజలి తర్వాత ఆయన కెరీర్ కూడా ఇంకో టర్న్ తీసుకుంది గీతాంజలి తర్వాత. అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అని ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయని ఉన్నాయి తెలుసా మీకు? తెలీదు. ఉన్నాయి. సో ఎలా ఉందండి ఈ జర్నీ? అంటే టువర్డ్స్ క్యారెక్టరైజేషన్స్ కానీ, లేకపోతే మీకు ఒక బెస్ట్ మెమరబుల్ సీన్ అంటే ఏం చెప్తారు? నేను అంటే హోల్ మూవీ మొత్తం మూవీ అంతా నాకు నచ్చేది నేను చేశాను. బట్ నా ఫేవరెట్ పార్ట్ అని అడిగారంటే క్లైమాక్స్. అది ఓవరాల్గా అందరి ఫేవరెట్ కూడా. అంటే ఓవరాల్గా మేము వర్క్ చేసిన వాళ్ళందరికీ క్లైమాక్స్ ఒక సెపరేట్ మూవీ చూసిన ఒక ఫీల్. సో అండ్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆడియన్స్ క్లైమాక్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. సో నాకు పర్సనల్గా నేను బాగా ఎంజాయ్ చేసిందంటే క్లైమాక్స్. మీ వన్ లైనర్స్ అంటే బాగా ఇష్టం సార్ మాకు. అవి ఏ రేంజ్లో ఉండబోతున్నాయి? దీంట్లో నాతో పాటు ఒక పెద్ద స్ట్రెంగ్త్ యాడ్ అయింది ఏంటంటే భాను అండ్ నందు వాళ్ళు. సో నేను రాసింది 30% అయితే వాళ్ళు రాసింది 70% ఉంటుంది. సో వాళ్ళ ఎందుకంటే నాతో పర్ఫెక్ట్ సింక్. వాడు నాకు అసిస్టెంట్స్ కూడా చేశాడు భాను. గీతాంజలి 1కి తన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అప్పుడు తన సిట్టింగ్స్లో కూర్చోబెట్టేవాడు. అలాగా చాలా ఫన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎందులో చూస్తే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఈ పంచెస్ దీనికి 10 times ఉంటాయి. సత్య క్యారెక్టర్ నాకు రిగ్రెట్ ఏంటంటే, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆరు బయటికి పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, ఫంక్షన్స్కి ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు అంత సార్ మీ ఢీ సార్, మీ రెడీ సార్, మీ కింగ్ సార్, మీ దూకుడు సార్, మీ అదుర్స్ అక్కడితో ఆగిపోయింది.
మళ్ళీ అలాంటి సినిమా ఇదేంటిది, ఆ తర్వాత మనం అలాంటిది రాయలేదన్నమాట. నిధికోరు ఉంది, సినిమాలు చేసాం, శబ్దం చేసాం, మనం వచ్చిన కానీ మీరు అనగానే మాకు గుర్తొచ్చే సినిమాలు అవే. సో మళ్ళీ ఇప్పుడు మనందరం అనుకున్నట్టు వింటేజ్ సునీల్ని మళ్ళీ బ్యాక్ పట్టుకొచ్చాం దీని ద్వారా. అలాగే ఎక్కడో నేను కామెడీని ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో మేము గీతాంజలి అప్పుడు మేము ఏ స్క్రీన్కి వెళ్ళినా కూడా షో స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళేవాడిని. నేను స్క్రీన్ దగ్గర నుంచోని థియేటర్ని చూస్తుండేవాడిని. థియేటర్ ఎగిరి పడుతుంది, వాళ్ళు స్క్రీన్ చూస్తుండేవాళ్ళు, నేను చీకట్లో నుంచొని ఆడియన్స్ చూస్తుండేవాడిని. మీ రియాక్షన్స్ చూస్తుండే ఓన్లీ ఆడియన్ని. ఆ రియాక్షన్స్ చూసి ఎన్ని రోజులు అయింది, సేమ్ రియాక్షన్స్ రెడీకి చూసా ప్రతిదానికి. ఓహో మళ్ళీ ఇది మళ్ళీ ఎందుకు సార్ మొన్న అదుర్స్ రీ రిలీజ్ అయినప్పుడు చూడండి థియేటర్స్ లో గోల, వెంకీ రిలీజ్, అదుర్స్ రిలీజ్ అయినప్పుడు, వెంకీ రిలీజ్ అయినప్పుడు అంటే మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అనే మాటని లైఫ్లో ఎంత వాడేస్తున్నాం అంటే మేము అందరూ అలా వాడేస్తున్నారు సార్. అలా కొన్ని మాటలు మా డైలీ లైఫ్లో భాగం అయిపోయినాయి మీరు రాసినవి కొన్ని. అవును. సో ఆ ఫోన్ లేరు పాపాన్ని కడపలేదు మనం పోయేటట్టు మీమర్స్కి చాలా స్టఫ్. అక్కడికి సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళందరికీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ మళ్ళీ వింటేజ్ సునీల్ లాగా మళ్ళీ ఒక వింటేజ్ కోన వెంకట్ అనేది ప్రూవ్ చేసుకోవాలో ఒక తపనతోటే ఇది యాజ్ ఏ రైటర్ అండ్ ప్రజెంటర్గా దానికి తగ్గ టీం దొరికింది, దాని తగ్గ ఒక డైరెక్టర్ దొరికాడు, ఒక టీం దొరికింది. నేను ఒక్కడనే నేను చేసేయగలను పొడి చేయగలను కాకుండా ఓ టీం వేసుకొని అందరికీ తలుగు కత్తి ఇచ్చి భాను, నందు, ఓ సిద్ధార్థ్, ఏటర్ ప్రసాద్, ప్రవీణ్ లక్కరాజు, ఇలా మా డైరెక్టర్ సీను అందరూ తలకు కత్తి ఇచ్చి ఇప్పుడు డిఓపి గారు ఒక ఆయుధం, ఎడిటర్ గారు ఒక ఆయుధం, ప్రవీణ్ లక్కరాజు అందరూ వాళ్ళ వర్క్ గీతాంజలి అనగానే ఆ పాజిటివ్ కుదిరిని అందరూ వాళ్ళ పార్ట్ తీసుకుని పర్సనల్ గా ఐడియా వచ్చింది. ఇప్పుడే మనందరం బాహుబలి టైప్ లో డ్రెస్సులు వేసి అందరు టీం అందరు కత్తులతో మళ్ళీ వస్తున్నాం అని ఒక సైన్యం అందరూ అంజలి గారిని గెటప్ వేసి మహారాణి గెటప్ వేసి మొత్తం మళ్ళీ రెడీ రండి ఊచ కోతకు వస్తారండి, నవ్వులతో ఊచ కోత రండి అని. సూపర్ సార్. మంచి ట్యాగ్ లైన్ ఇచ్చారు, నవ్వులు వచ్చుకోత, నవ్వుల ఊచకోత. మీరే ఆల్రెడీ టీవీ5 సొంతం మీ ఇంటర్వ్యూకి. సార్ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక బంగ్లాలో పడేశారు. సో మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా అక్కడే జరుగుతుందా? అంటే అంత పార్టీ ఏమి కాదు, కొంత పార్ట్ మేజర్ పార్ట్ అక్కడ జరుగుతుంది. సెట్ చేస్తారా, సెట్ వర్క్ చేస్తారా? రియల్ బంగ్లోని తీసుకొని దాన్ని మేక్ ఓవర్ చేసాం. రియల్ బంగ్లా దొరికిందా సార్? రియల్ బంగ్లోది 100 years పైనే అది. ఓకే. ఒక అబండెంట్ మూసేసిన ఒక బంగ్లా, ఆ లోపలికి వెళ్తే మాకే బయటేసేది. అలాంటి బంగ్లో దానికి 4వ అంతస్తులో సమాధులు ఉన్నాయని చెప్పారు సార్. ఆ సగంలో ఫస్ట్ డే షాట్ యాక్చువల్గా మీరు ట్రైలర్ లో చూసుంటారు, పరిగెత్తుకుంటూ వస్తుంటది కంగారుగా. అది నేను ఫస్ట్ నేను గీతాంజలికి ఇచ్చిన ఫస్ట్ షాట్ అది. సో శివ వచ్చి మీరు ఒక్కళ్ళు అక్కడ ఎవరు ఉండకంటే అందరూ వెళ్ళిపోండి అంటే పైన ఫ్లోర్ నుంచి వెళ్ళిపోయారు. నాకు దాని గురించి బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో నేను పాడి మనం ఎలా నుంచుంటే సెట్ లో షార్ట్ రెడీ అంటే హైడింగ్ లో నుంచున్నాను, వచ్చాను, స్టెప్స్ దిగాను, అయ్యో అన్నాను, షార్ట్ కట్ ఓకే అన్నారు, టేక్ ఓకే అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల వచ్చారు, చెప్పారు శ్రీను అనుకుంటా పైన దెయ్యాలు ఉన్నాయంట తెలుసా ఎక్కడా అన్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి నుంచున్నావు కదా అక్కడే అన్నాడు. నేను మళ్ళీ ఆ ప్లేస్ కి ఒక్కదాన్ని వెళ్ళలేదు. మీరు కింద పడుకుని ఫ్లాట్ గా పడుకుని ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇక్కడ. సార్ మీరు ప్రమోషన్స్ దగ్గరే ఇలా ఆలోచించారు అనుకున్న, షూటింగ్ కూడా అదే ఆలోచించారు. లేదు మేము పూజ చేద్దాం అనుకున్నాం అండి అందరం మేమంతా బతిలేయడం ఇప్పుడు చేయాలి ఏంటి అని. ఆ డస్ట్ ఎక్కువ రోజుల నుంచి ఉండటం వల్ల కొంచెం ఎక్కువ మంది ఆర్టిస్టులు ఆ సఫికేషన్ తర్వాత అర్థమైంది. వెళ్ళి ఫస్ట్ డే నాడు షూటింగ్ అయిపోయిన తర్వాత సార్ అక్కడ ఏదో ఉంది సార్ పూజ చేద్దాం సార్ అంటే, పెద్దమ్మ గుళ్ళు పూజ చేద్దాం, పెద్దమ్మ గుళ్ళు పూజ పెడదాం సార్, కొంచెం కీళ్ళు లాగుతున్నాయి, ఏదో తేడాగా ఉంది, అక్కడ ఏదో ఉంది సార్ అంటాడు.
ఈ చెప్తే మాట చెప్తే ఆంధ్ర ఆర్టిస్టులు భయపడతాను బాగా బాబు అని చెప్పేవారు. రియల్గా సినిమాలో కూడా ఆ సీన్ క్యారెక్టర్ ఇదే, ఆ సీనే ఉంది, చూస్తే అర్థం అవుద్ది. ఈ సీనే ఉంది. ఓకే, ఒక 100 హౌస్లోకి వెళ్తున్నావు నన్ను షూటింగ్కి, అంతేగా? అంతే. సో సినిమాలో ఉన్నదే, సినిమాలో ఉంది. ఇందాక నువ్వు తెలియకపోతే తెలుసు ఒక మాట అన్నావు, ఈ సమాజంలో జరిగే దానికన్నా ఇక్కడే చావటం బెస్ట్. ఇక్కడే చావు. అదే నేను నిర్ణయం కరెక్ట్. అది తీసుకుంటాం, ఆ వర్డ్ తీసుకొని మళ్ళీ వెళ్తాం అనమాట. సో ఓకే, ఈ సీక్వెల్స్లో వచ్చినప్పుడు సార్ కథ ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు కొత్త కథలోకి ఎంటర్ అవుతాం. కొత్త కథలోకి ఎంటర్ అయినప్పుడు పాత కథ తాలూకు రెఫరెన్స్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి అనేది ఒక పార్ట్, లేదు కంప్లీట్ ఒక న్యూ స్టోరీతో వెళ్ళిపోవటం అనేది ఒక పార్ట్. ఎలా ఉండబోతుంది డ్రైవ్? ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్. ఫస్ట్ పార్ట్ ఎందుకంటే అంత పెద్ద హిట్ కాబట్టి ఒక స్పాన్ గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ పార్ట్ రిఫరెన్స్ ఉంటుంది, బిగినింగ్ లోనే చెప్తాం. అది గుర్తు చేస్తాం, సినిమా గుర్తు చేస్తాం, ఒక చిన్న రీక్యాప్ లాగా రీక్యాప్ ఉంటుంది. ఒకసారి చేస్తాం. మళ్ళీ ఒక చిన్న క్లైమాక్స్ అప్పుడు కూడా వస్తుంది, అట్లా వస్తూ ఉంటాయి గ్లింప్సెస్ మీద. కరెక్ట్. అంటే ఎపిసోడ్స్ వైజ్గా ఉంటుందా సార్? ఎలా? ఇట్స్ ఎ ప్రాపర్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్ట్ చేయబడిన ఒక కథ ప్రాపర్లీ. ఏ క్యారెక్టర్తో ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు శివ గారు మీరు? నా పేరు చెప్పండి, నేను రేపు కూడా ప్రమోషన్ రావాలి. అందరూ మెయిన్ అంజలి గారు, కోర్స్ రేపు ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను. సునీల్ గారు, అంటే అందరూ ఎక్స్ట్రాడనరీ. ఒక్కొక్కరు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు శ్రీరన్న పంచులు అదో వెరైటీ, వాళ్ళ కాంబినేషన్, సునీల్ గారిది శ్రీరన్న కాంబినేషన్. ఎందుకంటే అంజలి గారి కామెడీ టైమింగ్ తెలిసిన ఆర్టిస్ట్, చాలా రేర్ క్వాలిటీ హీరోయిన్స్ లో. అది అంటే అది పట్టుకోవడం చాలా కష్టం. నమ్మవేంటి కృష్ణ? అదొకటి సూపర్. అది చాలా కాదు, బయట కూడా ప్రజెంట్ ఎంత షార్ప్ అంటే బయట టైమింగ్ కూడా. నీకు తిరిగి ఫోన్ చేశాను కదా అన్నాడు సత్య, ఎందుకు తిరిగి మామూలుగా ఎందుకు తిరిగి చేసావు, మామూలుగానే చేయకపోయాడు. నాకు సత్య క్యారెక్టర్, ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ ఎరగొట్టేశాడు అసలు. చాలా బాగుంటుంది, హీరో రేంజ్ క్యారెక్టర్ బాగా చేశాడు. సూపర్. సునీల్ గారు సీరియస్ అవుతున్న టైంలో కొంచెం పుష్ప ఇలాంటి సినిమాలు కూడా కొంచెం సీరియస్ అవుతున్న టైంలో మళ్ళీ మాకు వింటేజ్ సునీల్ చూడాలంటే అందరివాడు చూడాలి, లేకపోతే నువ్వు నాకు నచ్చావు చూడాలి, ఇలా ఉండేది. కానీ ఇందులో ప్రాపర్ కనిపిస్తున్నాడు సార్, మళ్ళీ ఆ బంటి కనిపిస్తున్నాడు. ఆ పంచులు అన్నీ కనపడ. ఎలా ఉండబోతుంది సునీల్ గారు? సునీల్ అవుట్ అండ్ అవుట్ కిల్లర్ నాని. కిల్లర్ నాని అతని పేరు మాట. ఎంత మంచి పంచి చూసారా అసలు. కథ ఏంటంటే చెప్పు, లాస్ట్ టైం థియేటర్లో కూడా చెప్పలేదండి అసలు. అంత టైమింగ్ మన సునీల్ తనే అన్నాడు ఫస్ట్ డే అవ్వగానే. తను అన్నాడు అర్జెంట్గా పరిగెత్తుకుంటూ తన మేకప్ మ్యాన్ ఉంటాడు నాగు అని, తను వచ్చి సార్ మళ్ళీ సేమ్ పాస్ని గారు తెచ్చేసారు సార్, పెద్ద ఇట్టు సార్ ఈ సినిమా, పెద్ద ఇట్టు సార్ అంటున్నాడు ఆ మేకప్ మ్యాన్. సూపర్. అలీ గారి లైనర్ కూడా బాగుంది. ఇది మణిరత్నం గీతాంజలి కదరా, కోన వెంకట గీతాంజలి కూడా. ఫస్ట్ నేను అలా అన్న, అట్లా కొంచెం ఆ స్టైల్లో చేద్దన్నా పాత అంటే ఇవన్నీ చేస్తాను తమ్ముడు, ఇవన్నీ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అని అన్నారు నాతో. లేదన్నా రాసిందే అలా, అదే కావాలన్నా అంటే సరే ఓకే. అక్కడ నుంచి ఫస్ట్ షాట్కి చెప్తున్నప్పుడు యాక్చువల్గా ఎందుకంటే అలా కావాలని రాస్తారు, విషయం తక్కువ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, మనకు బాధ వేస్తూ ఉంటాం. ఏమంటే మీ స్టైల్ అండి అంటూ ఉంటారు. అక్కడ విషయం దీంట్లో ఫుల్ మీల్స్ ఉండేసరికి మనోడు చాలా ఛానల్ ఏమో మామూలుగా చిన్న లైన్లో ఎవరిది బలే ఉంది, చిన్న అన్ని బలగేసాడు. కాంబినేషనల్ హైస్ లేకుండా కంటెంట్తోనే డ్రైవ్ చేస్తూ ఈ జర్నీ చేయటం అనేది చాలా రేర్ థింగ్ అంజలి గారు. ఇప్పటి వరకు అంటే కాంబినేషనల్ హైప్ చూసాం, మీ కాంబినేషన్ చేయలేదని కాదు, కానీ కాంబినేషన్స్ వల్ల మీరు సక్సెస్ అవ్వలేదు. సో కంటెంట్తో డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు, ఒక ఫేస్ ఆఫ్ ద మూవీ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది? నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఎప్పుడు ఒక యాక్టర్ అవ్వాలనేదే. నేను ఇండస్ట్రీ లోపలికి వచ్చినప్పుడు మేబీ స్టార్టింగ్ బిగినింగ్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అయి ఉండొచ్చు, నో వరుసగా షాపింగ్ మాల్ అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువ జర్నీ. సో నాకు సంభవం నేను యాక్టర్గా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడ్డాను, నేను పర్సనల్గా రియలైజ్ అయింది. సో నా గోల్ ఎప్పుడు చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్, అది కరెక్ట్గా చూస్ చేసుకుంటే ఆ మూవీని ఎలాగోన్నా అది కాపాడేస్తుంది. అండ్ నా వరకు ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సినిమా ఓవరాల్గా బాగుండాలి, అందుకే అందరం వర్క్ చేస్తున్నాం. అండ్ నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి సెపరేట్గా గుర్తుండిపోవాలి. అలాంటి రోల్స్ అండ్ అలాంటి స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకునేది. అండ్ మేబీ అదే ఇక్కడ వరకు తీసుకొచ్చిందని అనుకుంటున్నాను. అది రెగ్యులర్ పాత్ కాకుండా కొత్త పాత్లో మీరు జర్నీ
సాగడానికి అది కారణమైంది మీ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను నాకు స్క్రిప్ట్ ఫస్ట్ నాకు ఓకే అని అనిపించాలి అండ్ ఆ క్యారెక్టర్ నిలబెడుతుంది నాకు అంత, బికాజ్ మేము హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాం. ఏ మూవీ హిట్ మూవీ అవి ఉండొచ్చు, ఫ్లాప్ మూవీ అయి అదే ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగే యాక్టర్లు ఎంతమంది ఉన్నారు నీకు తెలిసి. చూడండి భయం అంటే ఇది చూపించవచ్చు దర్శనం, ఎగ్జాక్ట్లీ అసలు అన్బిలీవబుల్. చూడండి ఐస్ లో అదే సార్, అంటే వర్సిటాలిటీ అంటే సరైనోడిలో లాంటి సాంగ్స్లో ఫిట్ అవుతారు, మీరు చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్స్తో ఫిట్ అవుతారు. ఇంకేదైనా ఒక 5 minutes రోలే అన్నా కూడా 5 minutes తన ఇంపాక్ట్ వదిలి వెళ్ళిపోతుంది. సినిమా మొత్తం ఉండేటట్టు present చేశారు. డ్యూరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని. కాదండి, దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే చాలా వచ్చి ఉంటాయి, ఆమె పిక్ చేసుకుంటాను, అందుకే ఆ డిఫరెన్స్ కనపడతా ఉంటుంది. అన్ని చేయదు, అందుకు అదొకటి. ఎగ్జాక్ట్. ఏంటి అమెరికాలో సెటిల్ అయిపోయారంట? అయ్యో! నేను కాదు, ఆయన అమెరికా, నేను హైదరాబాద్. లేదు, మీరు అమెరికాలో సెటిల్ అయిపోయారని టాక్. నేను అమెరికాలో సెటిల్ అయ్యాను, నేను ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను సినిమాలు వదిలేసాను, లేదు సినిమాలు వెనకాల కానీ వచ్చేసాను. అమెరికా అంటే ఇష్టం వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. గ్యాప్ మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉంటారు. వారం వస్తే అమెరికా వెళ్ళి వస్తుంది సార్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నేను షూటింగ్స్ లోనే ఉంటున్నాను. నేను గ్యాప్ లేదు పాపం. అంటే ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉంటున్నాను. నాట్ అవైలబుల్ అనేది ఒకటి నడుస్తూ ఉంది అప్పుడప్పుడు. సో ఆ షటిల్ అలాంటి నేను నాట్ అవైలబుల్ గా ఉంటే సినిమాలన్నీ ఎలా వస్తాయండి బయటికి? ఎన్ని చేస్తున్నావు నేనేగా చేయాలి షూటింగ్. నేను 6 movies అట్ ఏ టైం వర్క్ చేస్తున్నాను. నాకు యాక్చువల్ గా నేను ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నా. నేను నేను హైదరాబాద్ లోనే ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి, అండ్ నా క్లోజ్ సర్కిల్ అందరూ నన్ను ఎవ్రీడే చూస్తున్నారు, ఎవ్రీడే బేసిస్. మీరు నన్ను ఎవ్రీడే చూస్తారు, మీరు నన్ను ఎవ్రీడే తెలుసుకుంటారు. అంటే తెలియంది ఇది అవైలబుల్ అనేది, అన్అవైలబుల్ అనేది. అంటే అమెరికాలో సెటిల్ అయిపోయింది అంటే రీచ్ అవడం కష్టం అని ఇలాంటివి ఏవో వింటుంటాం. అలాంటిది ఏం లేదు. హైదరాబాద్ లోనే ఉన్నాను, మా ఇంట్లోనే ఉన్నాను. షూటింగ్ లేకపోతే మా ఇంట్లో ఉంటాను, షూటింగ్ ఉంటే ఎక్కడ షూటింగ్ అక్కడ ఉంటాను, అంతే. వెరీ సింపుల్. సో వెరీ అండ్ అవైలబుల్. కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. సో వెబ్ సిరీస్ చేస్తున్నారు అంటే ప్లాట్ఫామ్స్ ఏమున్నా సరే ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో కంటెంట్ లో కనిపిస్తూనే ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ నాకు వర్క్ డేస్ సేమ్ అండి. అది ఓటీటీ అయి ఉండొచ్చు, బిగ్ స్క్రీన్ అయి ఉండొచ్చు, వేరే లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, ఇంటర్వ్యూ అయి ఉండొచ్చు, ప్రమోషన్స్ అయి ఉండొచ్చు, ఈవెంట్స్ అయి ఉండొచ్చు. నా వర్క్ నాది సేమ్. నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కి నాకు ర్యాప్ అవుతుంది. అలా హీరోగా టర్న్ అయిన తర్వాత మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చింది వరకు కొన్ని మంచి సినిమాలు పడినాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ఎలా ఉందన్న జర్నీ? ఎలా ఉంది? హ్యాపీ అన్న, సాటిస్ఫైడ్, సంతోషం. ఇలాంటి 10 years తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో మెట్టు తీసుకోవడానికి గేరప్ మళ్ళీ తోసినట్టు గీతాంజలి మళ్ళీ వచ్చింది. టైం చూసారా, ఆ సినిమా కూడా అన్ని 50 సినిమా అవటం కరెక్ట్గా అన్నీ సెట్ అయినాయి. అట్లా లక్కీగా మంచి కాంబినేషన్ సెట్ అయింది మంచిగా. ఒక హిట్ ఫ్రాంచైజీస్లో మళ్ళీ స్టార్ట్ అయింది. సరే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ గీతాంజలిని మళ్ళీ ఏదన్నా ఉందా కదా? ఐడియా ఏమైనా ఉందా? ఐడియా అయితే ఉంది. ఓకే. ఇప్పుడు గీతాంజలి అన్నది ఇట్స్ ఎ ఫోర్స్, అదే అందరిని కలుపుతూ ఉంటుంది. అది 10 years తర్వాత కలిపింది. ఇప్పుడు ఈసారి 1 yearకి కలపచ్చు, లేదా 2 years. గీతాంజలి అన్న అసలు టైటిల్ దగ్గర నుంచి ఆ పవర్ ఉంది అని అనిపించింది. ఆ కనెక్టివిటీ ఆడియన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కరెక్ట్. అందుకని వాళ్ళు ఫ్రెష్ గా రిసీవ్ చేసుకుంటున్నారు. గీతాంజలి వచ్చి 10 years అయింది. ట్రైలర్ లాంచ్ అయిన వెంటనే అందరూ మాట్లాడుతుంది గీతాంజలి ఫస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఎందుకంటే కనెక్ట్ మీరు అవుతుంది. భయపెట్టడం కంటే నవ్వించడం ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు రీకాల్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కదా. సో డెఫినెట్లీగా. సో ఆ బొమ్మ కదా ఏంటి సార్? వాట్ ఇస్ అంజలి గారి ఒళ్ళో కూర్చున్న బొమ్మ 11th నాడు చెప్తాం. అప్పుడేనా? అదొకటే దాచాం. ఓకే ఓకే. అంజలి గారు కానీ అలీ గారు హింట్ ఇచ్చేశారు కదండి డైలాగ్లో. ఇలా చెప్పా, అదే ఇచ్చా, డైలాగ్లో ఇచ్చాడు, డైలాగ్ హింట్ ఇచ్చేసాడు అంతే. హింట్ ఇచ్చేసారు. ఓకే, సూపర్ అండి. అంటే మేము నవ్వడానికి రెడీగా ఉన్నాం. అంజలి గీతాంజలిగా మారి థియేటర్స్లో చేయబోయే సందడి కోసం వెయిట్ చేస్తున్నాం. సో విష్ ఆల్ ద బెస్ట్. శివ గారు, మీరు మంచి ఫ్రాంచైజీస్తో రాబోతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మోనా గారు, ఈసారి మాత్రం కొంచెం తక్కువ గ్యాప్ తీసుకోండి. అలాగే తప్పనిసరిగా. ఏంటి అదర్స్ 2 అనేది ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. తార గురించి ఏం మాట్లాడినా ట్రెండింగ్లో ఉంటుంది ఇండియాలో. అది అన్డౌటెడ్లీ, ఎస్పెషల్లీ అదృష్టు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే ఇండియన్ స్క్రీన్ మీద మీరు ఈవెన్ ఇంక్లూడింగ్ బాలీవుడ్ అంత కాంట్రాస్ట్గా, అంటే తను ఉన్న ఈ ఇమేజ్ని పక్కన పెట్టి ఆ పంచకట్టు దగ్గర పిలక జుట్టు ఇవన్నీ పెట్టి
అంత డేరింగ్గా ఇదిగా చేసి హీరో ఎవరున్నారు చెప్పండి. ఎవరు లేరు. అందుకని ఈజ్ ఆల్వేస్ ట్రెండింగ్. ప్రతి డే మేమర్స్ గుర్తు చేస్తూనే ఉంటారు. అదర్స్ అదే మరి తనకు కూడా గుర్తు చేయాలి. సో విష్ గుడ్ లక్ సార్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.